గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి అని ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి కదిలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలి అని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి, వారి పనితీరుపై రోజువారీ సీఎస్, సీఎంఓ నివేదిక ఇవ్వాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ప్రతి కలెక్టర్ ఖాతాలో 1 కోటి అత్యవసర నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక లెఫ్ట్లో పైన టాప్లోనే చూస్తే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలు సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో తెలిపారు. ఆయన కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానందన్ కన్నుమూశారు. స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత ప్రజా పోరాటాల్లో ఆరితేరిన కమ్యూనిస్టు యోధుడాయన. జీవితాంతం శ్రామిక జనుల పక్షపాతిగా నిలిచిన కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. ఇక అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు. సామాన్యుల కవితాస్వరం దాశరథిపై ప్రత్యేక కథనం ఇక్కడ పొందుపరిచారు. ఇక పాఠశాలపై కూలిన శిక్షణ యుద్ధ విమానం, ఢాకాలో 20 మంది చనిపోయారు, 171 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో కవిత శరథి, కవి దాశరథి. కలంతో సమాజాన్ని జాగృతం చేసిన ఉద్యమశీలి ఆయన. నిజాం నిరంకుశ పాలనపై కురిసిన కవిత అగ్నిధార. నేడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతి. కవి అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు నేడు రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా అందజేత. ఇక ప్రధాన వార్తల విషయానికి వద్దాం. 1, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి వార్తనిస్తూ పార్లమెంటు సమావేశాల తొలి రోజే ఆయన రాజీనామా అనేది సంచలనం అని చెప్పొచ్చు. అయితే అనారోగ్యం కారణం వల్లే అంటూ లేఖ రాశారు ఆయన. మరో 2 ఏళ్ల పదవీకాలం కూడా ఉంది. అయితే అనారోగ్యం కాదు, రాజకీయ కారణాలే ధన్ఖడ్ నిర్ణయంపై అని విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతున్నారు. సెప్టెంబర్ 19 లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక. అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్కు బాధ్యతలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక మరో ప్రధాన వార్త వచ్చేసి 25 నుంచి రేషన్ కార్డులు ఆగస్టు 10 వరకు మండలాల వారీగా పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించబోతున్నారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రభుత్వానికి రైతులే ప్రాధాన్యమని, వారికంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఇక కలెక్టర్లతో నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. కలెక్టర్లకు అత్యవసర ఖర్చుల కింద వారి ఖాతాలో 1 కోటి రూపాయలుంటాయి. వాతావరణ వివరాలను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్లో ఉండాలి. ఏ రోజు ఏం చేశారన్నటువంటి వివరాలు పంపాలి. మరోవైపు బీసీ రిజర్వేషన్కు నమూనాగా తెలంగాణ. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఏఐసీసీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా ధన్ఖడ్ గుడ్ బై అని చెబుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన నిన్న సాయంత్రం రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన నిన్న రాష్ట్రపతికి పంపినటువంటి లేఖలో తెలిపారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే అనూహ్య నిర్ణయం అని చెప్పొచ్చు ఇది. మరో 2 ఏళ్లు పదవీకాలం ఉంది. రైతు సమస్యలపై పలుమార్లు కేంద్రంపై విమర్శలు కూడా గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన
మరోవైపు ప్రధాన వార్త విషయానికి వస్తే రైతుల్ని నిలువరించండి, ఎరువుల షాపుల వద్ద పోలీసులను పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి అంటూ నమస్తే తెలంగాణ ఈ ప్రధాన వార్తనిచ్చింది. అయితే యూరియా కొరత లేదు, అవసరమైన స్టాక్ ఉంది, అయినా రైతులు క్యూ అంటూ ఫోటోలు వేస్తున్నారు, చెప్పులు పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు, షాపుల వద్ద ఎరువుల వివరాలతో బోర్డులు పెట్టాలి, స్టాక్ ఎంతుందో రోజుకి ఎంత ఇస్తారో ప్రకటించాలి, ఇకపై ప్రతి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే, రోజువారీ కార్యక్రమాలపై నివేదికలు ఇవ్వాలి, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటూ నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఎరువులకు సంబంధించి కావచ్చు, కలెక్టర్లు ఉదయాన్నే లేచి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏం చేశారు ఏంటి అన్నటువంటి వివరాలను పొందుపరుస్తూ నివేదిక పంపాలి, సీఎంఓకు నివేదిక పంపాలి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకు నివేదిక పంపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేక నిధి కింద కలెక్టర్స్ అకౌంట్లో ₹1 కోటి ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఓవరాల్గా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించిన పలు విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఎరువుల కొరత లేదు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో కనుక మనం చూసినట్లయితే మనకు టాప్ ఐటంగా రాకీ స్టార్ట్ టు పార్లమెంట్ సెషన్, లోక్సభ రాజ్యసభ అడ్జర్న్ amid opposition uproar, India blocked routes for debate on opposition Operation Sindoor, and PM Modi handles with top leaders. And the next news, Dhankar quits as vice president citing medical reasons. And the next news, Kerala ex-CM Achyutanandan dies at 101. Rana Daggubati to depose before ED tomorrow. Summons also issued to Prakash Raj, Vijay Devarakonda, Manchu Lakshmi. And Revanth tighten screw on administration, warns collector top cop against laxity. Okay, AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు అంటూ వార్తనిస్తూ డెన్ల ఇన్ఛార్జులతోనూ నిత్యం సంప్రదింపులు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల గుట్టురట్టు. వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్టు ఇప్పటికే వెలుగులోకి. రాజ్ కేసిరెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణోయ్ ప్రకాష్, వెంకటేష్ నాయుడుల సమావేశాలు. హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవారు. సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు. ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నిత్యం తలలో నాలుకలా ఉండే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీ, సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఈ కుంభకోణంలో ముడుపులు వసూలు చేసే ముఠా సభ్యుల్లో ఎప్పటికప్పుడు భేటీ అయ్యేవారని సిట్ నిగ్గు తేల్చింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ధన్ఖడ్ అనూహ్య రాజీనామాకు సంబంధించి వార్తను లెఫ్ట్లో మీరు చూడొచ్చు. పార్లమెంట్ సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన గుడ్ బై చెప్పారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి, జగన్ ధనాసకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. ఆ 5 ఏళ్లలో భారీగా కిడ్నీ లివర్ నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు, రెండింతలైన కాలేయ రోగాలు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గణాంకాలివి. చనిపోయిన వారెందరో లెక్కలేదు. నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం కడగలేక కాలేయం కుల్లిపోని, మూత్రపిండాలే మలినమై జవసత్వాలుడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని, వాళ్ళకేం లెక్కలేదు, జనమేమైపోయినా పర్వాలేదు, ఆ ముఠాకు ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కలకల్లాడాలి అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ వార్తనిచ్చింది. ఇక జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం అంటూ వార్తనిచ్చారు. ఇక తీయని మత్తు అంటూ అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి కలిపిన చాక్లెట్ల తయారీ, ఆకర్షణీయ ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర, తెరిచి చూస్తే గంజాయి వాసన, తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు అంటూ ఈ వార్తనిచ్చారు. సాక్షి. ఇక్కడ లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు అంటూ జగన్
జరగని స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఛార్జ్ షీట్ సాక్షిగా వెల్లడైన భాగోతం. స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచార కుట్ర. అసలు స్కామే లేనప్పుడు డబ్బులెక్కడివి, ఇచ్చేదెవరు, తీసుకుందెవరు? ముక్కు మొహం తెలియని వారి వాట్సాప్ చాట్లో ఎవరి పేరులో ఉన్నాయని వీరే నేరం చేశారంటూ వితండవాదం. ఎవరెవరి ఆస్తులో చూపిస్తూ అవి మీవే అంటూ అభూత కల్పనలు. అలాగైతే ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు బాబు బినామీలా అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ సాక్షి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఉపరాష్ట్ర పదవికి ధన్ఖడ్ గుడ్ బైకి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక తొలి రోజే దుమారం, విపక్షాల ఆరోపణలు, అధికార పక్ష విమర్శల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.